అదొక వింతైన పాత పెట్టె. అందులో ఒక మనిషి 500 ఏళ్లుగా బందీగా ఉన్నాడు. ఆ పెట్టెకు ఒక విచిత్రమైన శాపం లేదా వరం ఉంది. అదేమిటంటే, లోపల ఉన్న వ్యక్తికి ఎంత నొప్పి కలిగితే, అతని నోటి నుండి అన్ని బంగారు నాణేలు బయటకు వస్తాయి. మొదట్లో ఈ విషయం ఎవరూ నమ్మలేదు. కాని ఒక పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తి నిజమో కాదో చూడాలని ఆ పెట్టెను బలంగా తన్ని మెట్ల మీద నుండి కిందకు తోసేశాడు. పెట్టె కింద పడగానే లోపల ఉన్న వ్యక్తి తగిలిన దెబ్బలకు విలవిలలాడాడు. వెంటనే పెట్టె నుండి బంగారు నాణేలు కుప్పలుగా రాలాయి. అంతే, అక్కడ ఉన్నవారిలో ఉన్న మానవత్వం చచ్చిపోయి అత్యాశ పుట్టింది. అందరూ కలిసి ఆ పెట్టెలోని వ్యక్తిని రకరకాలుగా హింసించడం మొదలుపెట్టారు. దెబ్బలు కొట్టడం, పళ్ళు ఊడగొట్టడం, చివరికి యంత్రాలతో బాధించడం. ఇలా వారి క్రూరత్వానికి హద్దుల్లేకుండా పోయింది. వచ్చిన బంగారంతో వాళ్లు ఖరీదైన బట్టలు కొన్నారు, ఏళ్ల తరబడి ఉన్న అప్పులు తీర్చేశారు. కాని వారి ఆశ తీరలేదు. ఇంకా ఎక్కువ బంగారం కోసం ఆ వ్యక్తిని మరింత చిత్రహింసలకు గురిచేయసాగారు. ఒకరోజు ఆ పొడవాటి జుట్టు ఉన్నవాడు, వీడికి కరెంట్ షాక్ ఇవ్వండి అని ఆర్డర్ వేశాడు. ఆ వ్యక్తి తడుపుతూ అరుస్తుంటే చూసి ఓర్వలేక ఒక స్నేహితుడు పోలీసులకు ఫోన్ చేయబోయాడు. కాని బంగారం మత్తులో ఉన్న ఒక స్త్రీ మూర్ఖంగా అతని తలపై సుత్తితో కొట్టి చంపేసింది. ఇప్పుడు వారి ముందున్న లక్ష్యం ఆ పెట్టెలోని వ్యక్తిని ఇంకా బాధపెట్టి బంగారం తీసుకోవడమే. కాని ఆ క్షణమే ఒక అద్భుతం జరిగింది. పెట్టె లోపల నుండి ఒక వింతైన కాంతి రావడం మొదలైంది. ఆ వ్యక్తి కళ్ల నుండి బంగారు రంగు వెలుగులు చిమ్మాయి. చూస్తుండగానే ఆ పెట్టె నుండి ఒక భయంకరమైన రాక్షసుడు బయటకు వచ్చాడు. 500 ఏళ్ల కోపం, ఆకలి అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రాక్షసుడిని చూసి వారు భయంతో కేకలు వేశారు. కాని అప్పటికే కాలం మించిపోయింది. ఆ రాక్షసుడు వారిని అంతం చేసి 2 సూట్ కేసులు పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఒక కొత్త వ్యక్తి మరికొన్ని పార్సిల్స్ పట్టుకుని వచ్చాడు.